నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆటో డ్రైవర్ అన్నలందరూ కూడా ఆర్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో మాట్లాడతాం. అసలు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు, ఎందుకు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, ఎందుకు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూడా అడిగి తెలిసినటువంటి ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అన్న, నా పేరు రాజుగౌడ్. మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి క్యాబ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఆటో కార్మికులు ఖైరతాబాద్కు విచ్చేయడం జరిగింది. ఈ యొక్క సంకేతం ఏంటంటే ఆటో డ్రైవర్లకు ఫేర్ రావడం లేదు, కనీసం పాస్ పోయే ప్రయత్నంలో ఉన్నా కూడా ఈ చాలాన్లు కొడతా ఉన్నారు. వేల కొద్ది ఫోటోలు వస్తూ ఉన్నాయి, దానికి చాలాన్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దానిని మన ప్రభుత్వం వెంబడే కట్టడి చేసి ప్రభుత్వం వెంబడే ఈ యొక్క ఆటో మీటర్ల ఛార్జీలు పెంచాలని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏమైంది అసలు పరిస్థితి? ఎందుకంటే ఇంతమంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? ప్రధానంగా ఇవాళ పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, ఎల్పిజి ధరలు పెరిగినాయి, ప్రతి ఒక్క నిత్యావసర ఖర్చుల ధరలు కూడా పెరిగినాయి. ఇవి పెరిగినా కానీ ఈ యొక్క ఆటో మీటర్ల ధరలు ఇప్పటి వరకు పెంచిన పాపాన ఓలే. గతేళ్ళ 14 సంవత్సరాల కింద బొత్సం సత్యనారాయణ పెంచినటువంటి రేటు అదే రేటును ఇప్పటిదాకా కొనసాగిస్తూ ఉన్నాయి. ఆ మీటర్ ధరలు పెంచలే. ఆ మీటర్ ధరలు పునరుద్ధరించి తక్షణమే ఇది ప్రభుత్వం జోలికి ఏం లేదు, ప్రభుత్వ ఖజానా నుంచి మాకేం రూపాయి పెట్టాల్సిన పని లేదు, ప్రజలే స్వచ్ఛందంగా ఈ ఆటో డ్రైవర్ల రేట్లు పెరగాలని కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. అంటే అసలు ఎట్లా అంటే ఇంతకుముందు ఎంత రేటు ఉండేది, ఇప్పుడు మీరు ఎంత పెంచమని అడుగుతా ఉన్నారు? మాకు మినిమం ధర 50 రూపాయలు రావాలి మీటర్ మీద ధర అనేది కొడతా ఉన్నాం. అదేవిధంగా 18 రూపాయల కిలోమీటర్ ధర రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఫ్రీ బస్సులు ఒక విధంగా నడుస్తూ ఉన్నాయి కదా, మరి హైదరాబాద్లో కావచ్చు వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి అయోమయంగా ఉంది, అఘోర స్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చెప్పినటువంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. ఆనాడు గెలవడానికి లక్ష ముచ్చట్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ మాత్రం ఆటో కార్మికులను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో కార్మికులకు ఎలక్షన్ టైంలో చాలా హామీలు ఇచ్చారు కదా, మరి హామీల విషయం ఏమైంది? ఆటో కార్మికులు ఏవైతే ఇచ్చినావో ఆటో కార్మికులకు ఇస్తా అన్నటువంటి సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా మాకు అవసరం లేదని చెప్తున్నాం. మా రేట్లు పెంచితే మా కడుపు మేమే నింపుకుంటాం, మీ ప్రభుత్వ ఖజానా నుంచి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేస్తాం. అసలు ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏంటి, డబ్బు ఎందుకు వస్తుందా ఉన్నారు, డబ్బు ఎందుకు పట్టుకుంటాం? మేము ఏఐటీసీ ఆటో కార్మిక సంఘం వల్ల మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో రేట్లు ఇంతకుముందు 15 సంవత్సరాల నుండి అదే 12 రూపాయలు, అదే 10 రూపాయలు కిలోమీటర్కి అవే ఇస్తున్నారు. అది పెంచాలి. ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఓలా ఊబరు బంద్ చేయాలి. బైకులు పర్మిషన్ ఇచ్చిండు కిరాయిలు కొట్టడానికి, ఆయనకి ఎల్లో ప్లేట్లన్నా వేసి నడిపించాలి. సరే నడిపించుకుంటే ఏది లేదు, వైట్ ప్లేట్తో నడిపించామని పర్మిషన్ ఇస్తున్నాం, అది బంద్ చేయాలి. ఈ ఫ్రీ బస్సు వల్ల మా ఆటో డ్రైవర్ల పరిస్థితి బతుకులు దయదీనంగా ఉన్నాయి. ఫ్రీ బస్సు వల్ల డిస్టిక్ ఆటోలు మొత్తం సిటీలో వచ్చి చేరినాయి. మా ఆటో 2,00,000-1,50,000 రూపాయలు పెట్టి ఆటో పర్మిషన్ తీసుకొని 5,50,000, 6 లక్షల రూపాయలు పెట్టి బండి కొంటే ఇక్కడ మాకు కిరాయిలు లేవు. ఓలా ఊపరు వాడు దోపిడే, ఇక్కడ ఏడదుడు దోపిడే. ఆ బైకులు బంద్ చేయాలి, ఈ ఓలా ఊపర్ బంద్ చేయాలి, డిస్టిక్ ఆటోలు రాకుండా బంద్ చేయాలి. మా డిమాండ్ మొత్తం అదే. ఏఐటీయూసీ జిందాబాద్, ఆటో వాలా జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, మా ఆటో కార్మిక జిందాబాద్, ఆటో కార్మిక జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. మేము ఆటో యూనియన్లు అందరం కలిసి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా లేదని, కేసీఆర్ మా ఆటో డ్రైవర్లకు కిరాయిలు పెంచుతలేడని, అన్యాయం జరుగుతుందని పట్టుబట్టి మేము ఈ రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఈ రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద దొంగ అయిపోయాడు. ఊర్లలో ఏం లేదు, ఊర్లలో ఆయన ఏదో మాకు బస్సు కిరాయి లేవని బస్సు ఫ్రీ పెట్టమని ఎవరో చెప్పినట్టు ఆయన బస్సు ఫ్రీలు పెట్టి ఆడవాళ్ళ జీవితాలు ఖరాబ్ చేశారు. ఆడవాళ్ళు రోజు కూలివారు చేసుకుంటోళ్ళు బస్సులో తిరుగుతారా? అది బిజినెస్ దారులు, జాబులు ఉన్నోళ్ళు తప్ప బస్సులలో ఓలిపోతలేరు. ఆ ఆటో
బస్సులు పెట్టి మా ఆటో జీవితాలు ఖరాబు, ఆటోలకు ఏం లాభం లేదు. ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక ఈ మొత్తం డిగ్రీలు పీజీలు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఆటో లైఫ్లోకి వస్తారు. ఈ ఆటోల జీవితాలు కూడా ఏం లేవు. ఈ ఓలా ఊబర్ చేయబట్టి ఈ బైకులు పనిచేయాలి. మా డిమాండ్ ఏంటంటే బైకులు పనిచేయాలి, ఓలా ఊబర్ పనిచేయాలి, ఆ దోపిడి పనిచేయాలి, ఈ ఫ్రీ బస్సులు పనిచేయాలి. హైదరాబాదు నగర అధ్యక్షుడిని ఏఐటీసీ. అయితే ఇవాళ గవర్నమెంట్ మీద ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి చూస్తూ పుణ్యకాలం అంతా గడిచిపోయింది. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏది అమలు చేయలేదు. ఎందుకంటే డ్రైవర్లు అంటే చిన్న చూపు. వాళ్ళు గెలవనంత వరకు ఏమో డ్రైవర్లకు మేము అన్నీ చేస్తాము, అన్నీ మేము వెనుక ఉంటామనే ఉపన్యాసాలు మస్తు ఇచ్చిండ్రు. ఇవాళ 6 పథకాల్లోకి వెళ్ళి ఉచిత బస్సు పెట్టి ముఖ్యంగా మా కడుపు కొట్టిండ్రు. ఎందుకంటే దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ నష్టం జరిగినతోన ఆ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత అది ప్రభుత్వం మీద ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ అలాంటి ఆలోచన చేయట్లేదు. ఇంకోటి ఎందుకంటే ఇవాళ మనం మొన్న చూసినటువంటి తమిళనాడు గవర్నమెంటు రేట్ కార్డు ఫిక్స్ చేసింది. 70 రూపాయలు మినిమం చేసిండ్రు, 20 రూపాయలు చిల్లర కిలోమీటర్, 17 రూపాయలు 20 రూపాయలు కిలోమీటర్ కూడా చేసిండ్రు. ఇవాళ 13 సంవత్సరాలు దాటింది ఇప్పటికీ. ఎందుకంటే మా తెలంగాణ వస్తే మాకు నష్టం జరుగుతుందని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా తెలంగాణ రావాలి మా ఆత్మ అభిమానం కోసం అని చెప్పి నిరంతరం జేఏసీ ఏ పిలుపునిచ్చినా మా యూనియన్లు నిరంతరం పనిచేసినాయి. కానీ తీరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ కేసీఆర్ మాకు ఏది చేయలేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నిరంతరం ఉక్కు పాదంతో తొక్కి పాడేసిండు. అయినా సరే ఈ నియంత ప్రభుత్వం పోవాలని చెప్పి, ఎందుకంటే మనుషులు అనేవాళ్ళే ఆశాజీవులం, అందుకని చెప్పి ఈ గవర్నమెంట్లో మాకు ఏమీ చేయట్లేదు. ఇదే ఇక్కడ మినిస్టర్తోనికి పోతేనేమో చేస్తారు, అక్కడ ఆఫీసర్తోనికి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ ఫోన్ చేస్తే చివరిగా రేవంత్ రెడ్డిని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మాకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి 36,000 రూపాయలు ఒకటేసారి మా అకౌంట్లలో వేయాలి. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలే ఉంది. దానితో పాటు ఓలా ఊబర్ ర్యాపిడో అక్రమంగా నడుస్తున్నటువంటి 2 వీలర్లు, ఇవాళ 2 వీలర్లు నడవడము ఇది ఎల్లో ప్లేట్ నడపాలి, కానీ వీళ్ళు వైట్ ప్లేట్తో నడుపుతున్నారు. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఇవాళ 50,000 లక్ష రూపాయల ఐటీ ఉద్యోగులు కూడా ఇవాళ ఓలా ఊబరు 2 వీలర్ నడుపుతున్నారు. అది అక్రమంగా నడుపుతున్నారు కాబట్టి వాటిని ఇమ్మీడియట్గా నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇంకొకటి, ఈ ఓలా ఊబర్ మల్టీనేషనల్ కంపెనీలకు ఈ ప్రభుత్వాలు సపోర్టుగా ఉంటున్నాయి. వాళ్ళు ఇచ్చే నల్లధనానికి ఆశపడుతూ ఇవాళ మా డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు. ఎందుకోసం అంటే దాంట్లో కూడా మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఒకటి ఉన్నది సార్. ముఖ్యంగా పబ్లిక్ మీరందరూ ప్రజలారా మీరు చూడాలి. ఎందుకోసం అంటే మనకు ఆటో డ్రైవర్లు అంటే చిన్న చూపు అయిపోయింది. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలని నియంత్రించడానికి ఒక చట్టం తేవడానికి ఏమవుతుంది? ఇలా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోకపోతే నువ్వు ఫోటో కొట్టడానికి, చలాన్ రాయడానికి నువ్వు చట్టాన్ని వాడుతున్నావే, మళ్ళీ వీళ్ళని నియంత్రించడానికి చట్టం ఎందుకు వాడతలేవు? అంటే వాళ్ళు మీకు కొమ్ము కాస్తున్నావు వాళ్ళకు, అంటే మా గొంతులు విసుకుతున్నావు. ఇలా కాకుండా రేపు రాబోయే కాలంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఇక ధర్నాలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము అన్ని విధాలా చేస్తున్నాం. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మీ పని చేస్తాం. నెక్స్ట్ రేపు అసెంబ్లీ సెషన్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఈ సమస్యలని మీరు ఉన్న బలంగా మా యూనియన్ నాయకులను అందరినీ పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని కోరుకుంటున్నాం. లేని ఎడల మా ఏఐటీసీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మేము మా డ్రైవర్ల పవర్ ఏందో చూపిస్తాం. మేము మాటలు చెప్పే యూనియన్ కాదు ఏఐటీసీ, మాది మునగాని యూనియన్. మాటలు చెప్పే యూనియన్లు చాలా ఉన్నాయి, కానీ మేము ఖచ్చితంగా చేస్తాం. ఏఐటీసీ